విజయవాడలో ఓ కంపెనీ భారీ ఆదాయం వస్తుందని ఆశ చూపించింది. చిన్న పెట్టుబడితో పెద్ద లాభాలు వస్తాయని నమ్మించింది. మొదట డబ్బులు తీసుకుంది, తర్వాత మరింత మందిని చేర్చింది. కానీ ఒక్కసారిగా కార్యాలయాలు మూతపడ్డాయి, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి, నిర్వాహకులు కనిపించకుండా పోయారు. దీంతో తమ డబ్బుల కోసం బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు. ఇది విజయవాడలో వెలుగు చూసిన మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ వ్యవహారం. ఇప్పటి వరకు దాదాపు 663 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించగా సుమారు 10 కోట్ల వరకు డిపాజిట్లు చెల్లించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కానీ ఇది కేవలం 6 కోట్ల వ్యవహారమేనా, లేక బాధితుల సంఖ్య, డిపాజిట్లు మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందా? అసలు మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ చేసిన స్కామ్ ఏంటి? ప్రజల నుంచి ఇది డబ్బులు ఎలా సేకరించింది? సంస్థ నిర్వాహకులు ఎందుకు కనిపించకుండా పోయారు? ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా ఈ మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ వ్యవహారం ఎలా మొదలైందో తెలుసుకుందాం. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ప్రజలకు చిన్న పెట్టుబడులతో భారీ ఆదాయం వస్తుందని ఆశ చూపించారు. వాళ్ళ నుంచి డబ్బులు సేకరించారు. కేవలం ఒక రకమైన పెట్టుబడితో కాకుండా వేరువేరు బిజినెస్ యాక్టివిటీస్ పేరుతో కూడా డబ్బులు తీసుకున్నారు. ఈ సంస్థలో డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లు, ఉద్యోగులు నెట్వర్క్ ఉండడంతో డబ్బుల సేకరణ వేగంగా జరిగింది. ఒకరు పెట్టుబడి పెట్టి లాభం పొందుతారనే నమ్మకం కలగడంతో అదే వ్యక్తి ద్వారా మరికొందరిని సంస్థలోకి తీసుకొచ్చారు. ఇలా ఒక నెట్వర్క్ మాదిరిగా ఒక వ్యవహారం విస్తరించింది. ఇక్కడే కీలకమైన విషయం ఉంది. ప్రజలు చెల్లించిన డబ్బును సాధారణంగా కంపెనీ అధికారిక అకౌంట్లోనే జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కేసులో కొన్ని సందర్భాల్లో అలా జరగలేదు. డిస్ట్రిబ్యూటర్లు లేదా కస్టమర్లు చెల్లింపుల కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు స్కానర్ పనిచేయడం లేదని చెప్పి పర్సనల్ అకౌంట్కు డబ్బులు పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఫోన్పే లేదా ఇతర డిజిటల్ పేమెంట్ అకౌంట్కు డబ్బులు పంపించారని, ఆ తర్వాత ఆ మొత్తాలను తిరిగి సంబంధిత వ్యక్తుల ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించినట్లు సమాచారం. ఇలా డబ్బుల ఫ్లోను పరిశీలిస్తున్న పోలీసులకు కీలకమైన లావాదేవీలు కనిపించాయి. ముఖ్యంగా ఒక మేనేజర్ అకౌంట్లోనే దాదాపు 2 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ డబ్బు మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరి నుంచి వచ్చింది, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఏ ఆస్తులు కొనుగోలు చేశారు అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ విషయాలు బయటపడితే అసలు మోసం ఎంత మొత్తంలో జరిగిందనే దానిపై మరింత స్పష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం సంస్థ నిర్వహణ తీరుపై వస్తున్న ఆరోపణలు. పెట్టుబడిదారుల నుంచి డబ్బులు వస్తున్న సమయంలో సంస్థలోని కీలక వ్యక్తులు లగ్జరీ లైఫ్ గడిపినట్లు తెలుస్తుంది. వీకెండ్లో చీరాల, సూర్యలంక బీచ్లకు వెళ్లడం, ఖరీదైన హోటల్లో విందులు ఏర్పాటు చేయడం, ఉద్యోగులు డిస్ట్రిబ్యూటర్లతో కలిసి పార్టీస్ చేసుకోవడం జరిగిందని పోలీసులు విచారణలో తేలింది. అయితే ఈ ఖర్చులన్నీ నిజంగా బాధితుల డబ్బులతోనే జరిగాయా? ఎంత మొత్తాన్ని ఇలా వ్యక్తిగత అవసరాలకు మళ్లించారు అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ కేసులో ప్రధానంగా చర్చకు వస్తున్న మరో వ్యక్తి సంస్థ ఎండి అంకుశం. ఈయన తన పర్సనల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఉద్యోగాలకు పూర్తిగా సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తన కుటుంబం చిత్తూరులో ఉంటుందని మాత్రమే ఉద్యోగులకు చెప్పేవాడని, ఇతర వివరాలను బయటకు రానివ్వలేదని తెలుస్తుంది. ఇప్పుడు సంస్థపై ఆరోపణలు బయటకు రావడంతో అంకుశంతో పాటు కీలకంగా వ్యవహరించిన మరికొందరు వ్యక్తులు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. ఈ కేసులో మరో కొత్త బిజినెస్ యాంగిల్ కూడా వెలుగులోకి వచ్చింది. వంట పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే స్క్రబ్బర్స్ వ్యాపారంతో పాటు సుమారు 2 నెలల నుంచి డ్రై ఫ్రూట్ బిజినెస్ కూడా నడిపిస్తున్నారు. అంతేకాదు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చి వాటిని ప్యాకింగ్ చేసి ఇస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పి కూడా డిపాజిట్స్ తీసుకున్నారు. అంటే ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ పేరుతో డబ్బులు తీసుకోవడం, మరోవైపు బిజినెస్ ఆపర్చునిటీ పేరుతో డబ్బులు సేకరించడం జరిగింది. సాధారణంగా ఇలాంటి మోసాల్లో ఒకే స్ట్రాటజీ కనిపిస్తుంది. మొదట చిన్న మొత్తంతో ప్రారంభిస్తారు. కొంతమందికి నమ్మకం కలిగించేందుకు రిటర్న్స్ లేదా పేమెంట్స్ సక్రమంగా ఇస్తారు. ఆ తర్వాత నమ్మకం పెరిగిన కొద్దీ మరింత పెద్ద మొత్తాలు సేకరిస్తారు. ఒకసారి భారీగా డబ్బులు వచ్చాక కొత్తగా వచ్చే డబ్బుతో పాత చెల్లింపులు చేయడం, పర్సనల్ ఎక్స్పెన్సివ్స్కు మళ్లించడం లేదా ఆస్తులు కొనుగోలు చేయడం వంటి విధానాలు ఉంటాయి. కానీ
కొత్తగా వచ్చే డబ్బుల ప్రవాహం ఆగిపోతే మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. మాషా అల్లా వ్యవహారంలో కూడా ఇలాంటిది ఏమైనా ఉందా అనేది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారింది. అయితే ఇది ఈ కేసులో నిర్ధారిత విషయమని కాకుండా దర్యాప్తులో పరిశీలించాల్సిన కోణంగా చూడాలి. ఇక బాధితుల విషయానికి వస్తే విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కు బాధితులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఒక్క విజయవాడకు పరిమితం కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా బాధితులు వస్తున్నారు. వారు తమ చెల్లించిన డబ్బులకు సంబంధించిన రిసిప్ట్స్, బౌన్స్, పేమెంట్ ప్రూఫ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ వంటి ఆధారాలను పోలీసులకు అందిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు సుమారు 398 మంది బాధితులు తమ ఫిర్యాదులతో పోలీసులను సంప్రదించగా వారి నుంచి సేకరించిన వివరాల ప్రకారం దాదాపు 6 కోట్ల వరకు డిపాజిట్లు చెల్లించినట్లు గుర్తించారు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ వ్యవహారం పక్క జిల్లాలు కూడా విస్తరించింది. సోమవారం రాత్రి నాటికి చూస్తే మొత్తం 663 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు కంపెనీకి చెల్లించిన మొత్తం 10 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న బాధితుల నుంచి అధికారులు వివరాలు సేకరించినా నమోదు చేస్తున్నారు. చాలాసార్లు ఇలాంటి కేసుల్లో మొదట పోలీసులకు వచ్చిన ఫిర్యాదులు మాత్రమే మొత్తం నష్టాన్ని చూపించవు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పర్సనల్ అకౌంట్స్, డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్, కస్టమర్ రికార్డ్స్, డిజిటల్ పేమెంట్ హిస్టరీ అన్నీ పరిశీలించిన తర్వాతే అసలు డబ్బు ఎంత సేకరించారనే దానిపై పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈ కేసుపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. దీనికి క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు సిట్ ప్రధానంగా 3 విషయాలపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. మొదటిది, ప్రజల నుంచి మొత్తం ఎంత డబ్బు సేకరించారు. రెండోది, ఆ డబ్బు ఏ అకౌంట్స్లోకి వెళ్ళింది. మూడోది, ఆ డబ్బుతో ఏం చేశారు. దీనికోసం బ్యాంక్ స్టేట్మెంట్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఫోన్పే పేమెంట్స్, కంపెనీ రికార్డ్స్ వంటి వివరాలను పోలీసులు పరిశీలించాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో ఈ స్కామ్కు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. చివరగా ఈ కేసు నుంచి ప్రజలు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం, గ్యారంటీడ్ రిటర్న్స్, ఇంట్లో నుంచే ప్యాకింగ్ చేసి డబ్బులు సంపాదించండి వంటి ఆఫర్లను నమ్మకూడదు. కంపెనీ రిజిస్ట్రేషన్స్, బిజినెస్ మోడల్స్, ఫినాన్షియల్ రికార్డ్స్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతే డబ్బు పెట్టాలి. ముఖ్యంగా కంపెనీ అకౌంట్స్ బదులు వ్యక్తిగత యూపీఐ లేదా పర్సనల్ బ్యాంక్ అకౌంట్కు డబ్బులు పంపమంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి మాషా అల్లా కేసులో బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతుందా? 6 కోట్లుగా కనిపిస్తున్న నష్టం ఇంకా ఎంతవరకు పెరుగుతుంది? పరారీలో ఉన్నట్లు అనుమానిస్తున్న కీలక వ్యక్తులు ఎక్కడున్నారు అనే ప్రశ్నలకు సిట్ ఇన్వెస్టిగేషన్లో సమాధానాలు దొరకాల్సి ఉంటుంది.